ట్యాపింగ్ కేసులో కవితను విచారించాలి. ఎవరంటున్నారు? బండి సంజయ్. ట్యాపింగ్ కేసులో కవితను విచారించాలి అంటున్నారు. ట్యాప్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేస్తారా? సిట్ పరిధి పరిమితం, కేసును సిబిఐకి ఇవ్వాలి. అధికారులపైన నమ్మకం ఉంది కానీ సర్కారు మీద లేదు. కేటీఆర్ ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడ నేను నోటీసులు ఇస్తూ పోతే కేటీఆర్ జీవితాంతం జైల్లోనే ఉంటారు బండి సంజయ్. ఎందుకంటే మొన్న ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ఉన్నాడు, పెద్ద ఎత్తున బెదిరించి డబ్బులు వసూలు చేసిరని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల మీద కేటీఆర్ రెస్పాండ్ అవుతూ 48 గంటల సమయం ఇస్తున్నా నీకు, లేకపోతే నేను కోర్టుకి ఈడుస్తా బండి సంజయ్ అని ఒక కౌంటర్ ఇచ్చిండు. ఎవరు? కేటీఆర్. దానికి ఎవరు? బండి సంజయ్ అంటున్నారు అసలు ఈ ట్యాపింగ్ కేసులో కవితను విచారించాలి, ఎందుకంటే ఆమె ఫోన్ కూడా ట్యాప్ అయింది, ఆమె భర్త ఫోన్ కూడా ట్యాప్ అయింది, ఆమె ఒప్పుకున్నది మాకు సంబంధించిన మనుషుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరని సిట్టు వాళ్ళని పిలిచింది అని ఒక ఇంటర్వ్యూలో కవిత చెప్పింది. సో దీంతో కవితను విచారించాలి అని బండి సంజయ్ అంటుండు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కూతురు కవితను విచారించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ట్యాపింగ్ జరిగిందని స్వయంగా కవితనే చెప్పారు. శనివారం కరీంనగర్లో సంజయ్ విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, తాను దేవుడి సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధం. ట్యాపింగ్ చేయలేదని కుటుంబ సభ్యులతో కలిసి గుడిలో ప్రమాణం చేసే దమ్ముందా అని కేటీఆర్కు సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని హరీష్ రావు కూడా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు అని సంజయ్ తేల్చి చెప్పారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక లీగల్ నోటీసులతో బెదిరించాలనుకుంటున్నారని తెలిపారు. తాను నోటీసులు ఇస్తూ పోతే తండ్రి కొడుకులు ఇద్దరు జీవితాంతం జైల్లోనే ఉంటారు. కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలు ఉల్లంఘించి కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఆరోపించారు. కేంద్ర హోంశాఖకు కేసీఆర్ తప్పుడు సమాచారం ఇచ్చి ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావును నియమించారు. మావోయిస్టుల పేరు చెప్పి రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఆ డేటాతో బ్లాక్మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడ్డారు. ఆ డబ్బుల లావాదేవీలు వెలుగులోకి రావాలంటే ఈడీ విచారణతోనే సాధ్యమవుతుంది. జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ ఆధారాలతో సహా వెల్లడించింది. జడ్జిలను పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అధికారం సిట్కు ఉందా అని ప్రశ్నించారు. సిట్ పరిధి పరిమితమైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లను గత ప్రభుత్వం ట్యాప్ చేసిందన్నారు. ఆ ఆధారాలు సిట్ వద్ద ఉన్నాయని, అలాంటప్పుడు ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని ఆదేశించే సాహసం సిట్ చేయగలదా అని ప్రశ్నించారు. కేంద్ర సంస్థలు నేరుగా ఈ అంశంపై విచారణ జరిపే అవకాశం లేదు. అందుకే తాము సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం. సిట్ అధికారులపైన నమ్మకం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదు. కేంద్ర హోంశాఖ నిబంధనల ప్రకారం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సేకరించిన డేటాను ఏటా జనవరి, జూన్లో ధ్వంసం చేయాలని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఏళ్ల తరబడి వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేసి ఆ డేటాను భద్రపరుచుకున్నది. సరే, నేనేమంటున్నా అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఇనిషియేట్ తీసుకొని సిబిఐని కోరడము, లేదంటే కోర్టే సిబిఐకి అప్పగించడం వల్ల మాత్రమే సిబిఐ ఎంటర్ కాగలుగుతుంది ఏ కేసులోకైనా సరే. కేంద్రము చెప్తే కానీ ఇంకోటి చెప్తే కానీ కుదరదు. అయితే కోర్టు చెప్పాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వమే అడగాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడగట్లే. అందుకే ఎవరైనా ఒక బాధితుడు, మీరు ఇప్పుడు బాధితులే కదా బండి సంజయ్ గారు, మీరు ఒక ప్రైవేట్ పిటిషన్ కోర్టులో వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో నందకుమార్, ఏది మన ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో ఆయన ఈ విచారణ సరిగ్గా జరుగుతలేదు, ఇది సిబిఐకి ఇస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని, సిబిఐకి ఇవ్వాలి అని ఆ రోజు హైకోర్టులో కేసు వేసిండు. సింగిల్ బెంచ్ ధర్మాసనం జడ్జి ఎస్ ఖచ్చితంగా ఇది సిబిఐకి ఇవ్వాలి అని సిబిఐకి ఇవ్వడం జరిగింది. అంటే ఆయన బాధితుడు, ఆయన కోర్టుకు వెళ్ళిండు. దాని తర్వాత కేసీఆర్ ఏం చేసిండు, అమ్మ ఇది ఎట్టడో పోతున్నదని చెప్పి సిట్టే విచారించాలి, మా పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది, చాలా పెద్ద ఎత్తున సిట్టేసాం దీనికని మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళిండు. డివిజన్ బెంచ్ కూడా ఏమన్నది, డివిజన్ బెంచ్ కూడా లేదు సిబిఐకే ఇవ్వాలి అని కేసీఆర్ ఇచ్చిన పిటిషన్ కూడా పక్కన పడేసింది. కేసీఆర్ ఆర్గ్యుమెంట్స్ని కూడా మళ్ళీ కేసీఆర్ ఏం చేసిండు, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టులో ఈనాటికి కూడా ఆ కేసు పెండింగ్లో ఉన్నది. సో దీనిలాగానే మీరు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు బాధితులు కాబట్టి మీరు కోర్టులో కేసు వేయచ్చు. కేసు వేసి ఇది సిబిఐకి ఇవ్వాలి అని కోరొచ్చు. అదేవిధంగా ఆల్రెడీ ఆ నందకుమార్ వేసిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా అది మీ పార్టీని కార్నర్ చేస్తూ కేసీఆర్ ఆనాడు చేసిన స్టింగ్ ఆపరేషనే. సో దాంట్లో కూడా మీరు కొంత ఇనిషియేటివ్ తీసుకొని ఆ కేసుని పైకి తీసుకురావచ్చు. అందులో కూడా ఫోన్ ట్యాపింగే ఉన్నది. సో ఈ ప్రయత్నం మీరు చేయొచ్చు. మరి ఆ ప్రయత్నం మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మీరు అంటున్న అన్ని వాస్తవాలే. సో అందుకే మీరు ఒక ప్రైవేట్ పిటిషన్ వేయించండి.
రాష్ట్ర ప్రభుత్వం ఇంటలేదు కదా. ఒక బాధితుడిగా ఈ కేసును సిబిఐకి అప్పగించాలి, మాకు నమ్మకం లేదని మీరు ఒక ప్రైవేట్ పిటిషన్ కోర్టులో వేయండి.